ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చిన్నారులకు అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాలు ప్రారంభం. శ్రీ వకులమాత ఆలయంలో లాంఛనంగా ప్రారంభించిన టీటీడీ అధికారులు. అప్పలాయగుంట క్షేత్రంలో చక్రస్నాన మహోత్సవం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం. అభిషేక సేవలో శ్రీ వేణుగోపాల స్వామి వైభవం. తిరుపతి అలిపిరి గోమందిరంలో విశేష కైంకర్యం. గజవాహన సేవలో శ్రీవారి దేవేరి అద్భుత కటాక్షం. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి దేవికి మంగళ నీరాజనం. తిరుమలలో శ్రీవారి సేవ గ్రూప్ సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమం ప్రారంభం. భక్తులకు సేవలు అందించడంలో గ్రూప్ సూపర్వైజర్లదే కీలక బాధ్యత. ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో బ్రహ్మోత్సవ శోభ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉత్సవ వైభవం. తిరుపతికి సమీపంలోని పేరూరు బండ శ్రీ వకులమాత ఆలయంలో చిన్నారులకు అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకులమాత దేవాలయంలో అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఆగమ పండితులు, అర్చకులు ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించి ఈ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని వకులమాత దేవాలయంలో ప్రతిరోజు భక్తుల సౌకర్యార్థం చిన్నారులకు అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. భావి భారత పౌరులు చిన్నారులకు బంగారు భవిష్యత్ కల్పించాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం మరో మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకులమాత ఆశీస్సులతో జూలై 3వ తేదీ నుండి చిన్నారులకు దైవ సన్నిధిలో అక్షర గోవిందం అన్నప్రాసన క్రతువులను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం తిరుపతికి సమీపంలోని పేరూరు బండ శ్రీ వకులమాత ఆలయంలో టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఆగమ పండితులు, అర్చకులు చిన్నారులకు అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈఓ డాక్టర్ ఏ శరత్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ప్రధాన వేదిక వద్ద విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పూజా కార్యక్రమం, సంకల్పం, హోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే ఉదయం 11 గంటలకు వకులమాత సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వకులమాత ఆలయం నుండి మేళతాళాల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. టీటీడీ ఉన్నతాధికారులు, ఆగమ పండితులు, అర్చకులు పూజా ద్రవ్యాలు, పూలు, పండ్లు, వస్త్రాలు, అక్షర గోవిందం కిట్లు, కంకణాలు, అక్షంతలను తీసుకుని నూతన భవనం వద్దకు చేరుకున్నారు. అనంతరం వేద మంత్రాలతో నూతన భవనాన్ని ప్రారంభించి పూజా ద్రవ్యాలతో ప్రధాన వేదిక వద్దకు చేరుకున్నారు. ఆపై చిన్నారులకు అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాలను మంగళకరంగా నిర్వహించి ఆశీర్వాదం పలికి ప్రసాదాలను అందజేశారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో
వార్షిక బ్రహ్మోత్సవాలు ఆఖరి రోజుకు చేరుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం చక్రస్నాన మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. తిరుపతికి సమీపంలోని అప్లాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్లాయిగుంట క్షేత్రంలో జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహనిక దీక్షతో ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు చూర్ణాభిషేకాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు తిరుచిపై ఆసీనులుగా గావించారు. అలాగే చక్రతాళ్వాళ్లను పల్లకిపై వేంచేపు చేసి స్వామి అమ్మవార్లను చక్రతాళ్వాళ్లను మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. ఆపై పుష్కరిణిలోని మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను చక్రతాళ్వాళ్లను కొలువు తీర్చిన అర్చక స్వాములు ఆగమ కైంకర్యాలతో సేవించి షోడశోపచార పూజలు జరిపారు. అనంతరం వేదమంత్రోచ్చరణల నడుమ ఉత్సవమూర్తులకు చక్రతాళ్వార్లకు స్నపన తిరుమంజన కైంకర్యాన్ని ఆగమోక్తంగా నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం ఆలయ పుష్కరిణిలోని పవిత్ర జలాల్లో అర్చకులు సుముహూర్త సమయంలో వేదమంత్రోచ్చరణలతో చక్రస్నాన మహోత్సవాన్ని అత్యంత కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు గోవిందనామాలను పఠిస్తూ పుష్కరిణిలో పుణ్య స్నానాలను ఆచరించారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం ఉదయం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం చైర్మన్తో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పుష్పగుచ్ఛాన్ని అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి ప్రతిమను అందజేశారు. తిరుపతిలోని అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలిపిరి సోపాన మార్గం సమీపంలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో ప్రతి శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి షోడశోప కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలతో స్వామివారి సుందరమూర్తికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గజవాహన సేవలో భక్తుల కల్పవల్లి శ్రీ పద్మావతి దేవి దివ్యంగా వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం ఉత్తరాషాఢ నక్షత్ర వేడుకలను ఆగమోక్తంగా జరిపారు. అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ మాడవీధులలో గజవాహన సేవ వైభవంగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని అర్చకులు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు,
పసిడి శోభిత వజ్రాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి పూజాధికాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం అమ్మవారికి ఎంతో ప్రియమైన గజవాహనంపై ఆసనులను గావించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, కోలాట ప్రదర్శనలు, భక్తుల అమ్మవారి నామస్మరణల నడుమ తిరుచానూరు క్షేత్రంలో ఆలయ మాడవీధులలో శ్రీ పద్మావతీ దేవికి గజవాహన సేవ ఆద్యంతం ఆనందనందనంగా సాగింది. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం నైవేద్య విరామ సమయంలో ఒడిశా గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో గవర్నర్కు పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో గవర్నర్కు పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా శుక్రవారం ఉదయం కేంద్ర ఆయుష్, వైద్య, ఆరోగ్య సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో కేంద్ర సహాయ మంత్రికి పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో కేంద్ర మంత్రికి పండితులు వేదాశీర్వచనం పలకగా అదనపు ఈవో శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ శుక్రవారం ఉదయం తిరుమలేశుని సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో కేంద్ర మంత్రికి పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుమలలోని సేవా సదన్లో గురువారం ఉదయం శ్రీవారి సేవా గ్రూప్ సూపర్వైజర్లకు శిక్షణా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సేవకులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. శ్రీవారి సేవ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి క్షణకాల దర్శనం కోసం ఉవ్విళ్ళూరే భక్తులకు నిబద్ధతతో ఆప్యాయతతో అందించే సేవ. సనాతన హైందవ క్షేత్రంగా విఖ్యాతి చెంది కలియుగంలో దేవాలయ వ్యవస్థకు మూల స్తంభంగా నిలిచిన తిరుమల క్షేత్రంలో నిరంతరాయంగా కొనసాగుతున్న పవిత్రమైన సేవా కార్యక్రమం శ్రీవారి సేవ. ఇంతటి విశిష్టమైన సేవలను అందిస్తున్న
టీటీడీ శ్రీవారి సేవలో గ్రూప్ సూపర్వైజర్ల పాత్ర అత్యంత కీలకమైనదని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని సేవా సదన్ 2లో గురువారం ఉదయం ప్రారంభమైన శ్రీవారి సేవ గ్రూప్ సూపర్వైజర్ల 2వ విడత శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో 2000వ సంవత్సరంలో మొదటిసారిగా టీటీడీ శ్రీవారి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ప్రస్తుతం శ్రీవారి సేవకులకు వారి ప్రాంతాల్లోనే శిక్షణ ఇచ్చేందుకు గ్రూప్ సూపర్వైజర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తొలి బ్యాచ్లో 1400 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. రెండో విడతలో 2600 మందికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి ఐఐఎం అహ్మదాబాద్ సహకారంతో అత్యంత ఉపయోగకరమైన శిక్షణ మెటీరియల్ రూపొందించడం జరిగిందన్నారు. ఇందులో ఆధ్యాత్మికతతో పాటు నిర్వహణ నైపుణ్యాలను నేర్చుకునేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ మెటీరియల్ను పూర్తిగా అర్థం చేసుకుని శ్రీవారి సేవకులను సమర్థవంతంగా నడిపించాలని సూచించారు. శ్రీవారి సేవకులు తమ పాత్రను అర్థం చేసుకుని బాధ్యత, సహనంతో భక్తులకు సేవలందించాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా టీటీడీ వ్యవస్థపై పూర్తి అవగాహన తెచ్చుకుని భక్తులకు సమాచారం అందించడంలో కీలక పాత్ర వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి సేవ విభాగాధిపతి డాక్టర్ టి రవి, శ్రీవారి సేవ శిక్షకులకు డాక్టర్ ఎస్ఎల్ఎన్టి శ్రీనివాస్, డాక్టర్ శరత్ కుమార్, పొలమడ రమేష్ బాబు, శ్రీవారి సేవ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 24వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు నయనానందకరంగా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో స్థానికులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాలుపంచుకుని స్వామివారి ఉత్సవ వైభవాన్ని కనులారా తిలకించి పరవశులవుతున్నారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర గోవింద నామస్మరణలతో మారుమోగుతోంది. కురుక్షేత్రలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 24వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆలయ ప్రాంగణంలో ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని దివ్యాభరణ భూషితంగా ఊయలపై ఆసీనులను గావించి ఉపచార కైంకర్యాలతో సేవించారు. ఆపై వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ఊంజల సేవ ఆహ్లాద శోభితంగా జరిగింది. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అశ్వవాహన సేవ శోభాయమానంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళమూర్తిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దివ్యంగా అలంకరించిన అర్చకులు అశ్వవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ ఆలయ వీధులలో స్వామివారికి అశ్వవాహన సేవ వైభవపేతంగా జరిగింది. వివిధ నిర్బంధముల వెడల త్రోయక నన్ను భవసాగరముల దడబడ సేతురా. వివిధ నిర్బంధముల వెడల త్రోయక నన్ను భవసాగరముల దడబడ చేతురా.
దివిజేంద్ర వల్గ శ్రీ తిరువెంకటాద్రీశ హరే హరే శ్రీనివాస కళ్యాణం వైభవంతో నిమ్మకూరు ప్రాంతం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. కృష్ణా జిల్లా నిమ్మకూరులోని తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయంలోని ప్రత్యేక వేదికపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి వేంచేపు చేశారు. ఆపై వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం ఉత్సవమూర్తులకు వేదమంత్రోచ్చారణల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో గోవిందనామాలను పఠిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం తిలకించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారంలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, కలశ పూజ, కంకణ ధారణ, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన తదితర క్రతువులను ఆకముక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారి దివ్యమంగళమూర్తిని శోభాయమానంగా అలంకరించి విశేష ఆచరణలతో సేవించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వార్షికోత్సవాల్లో పాలుపంచుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. జ్యేష్ఠమాసం సందర్భంగా స్వర్ణగిరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మాస పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని నిత్య కళ్యాణోత్సవ మండపంలో స్వామివారికి కళ్యాణం ఆగముక్తంగా జరిగింది. అర్చకులు కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళమూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి శోభిత తిరువాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రత్యేకంగా కొలువదీర్చారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, కంకణ ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణ, మాలా పరివర్తనం తదితర క్రతువులను పూర్తి చేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రంగా వెలసిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో అద్భుత ఆధ్యాత్మిక ఉత్సవ ఘట్టం కనుల పండుగగా జరిగింది. ఏటా వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో సింహాచలం సింహగిరి కొండపై ఉత్తర దిక్కులో కొలువుదీరిన శ్రీ వైకుంఠవాసునికి వరద పాయసాన్న నివేదన ఆధ్యాత్మిక సంప్రదాయబద్ధంగా జరపడం ఆనవాయితీ. అనాదిగా వస్తున్న ఈ విశిష్ట సంప్రదాయాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆగముక్తంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠవాసుని దివ్యమంగళమూర్తి సన్నిధిలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు పంచకలశ స్నపన పూర్వక అభిషేకం నిర్వహించారు. అనంతరం విరాట పర్వం పారాయణం, వరుణ మంత్ర పఠనాదుల నడుమ స్వామివారికి పాయసాన్నం నివేదించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం స్వామివారికి నివేదించిన పాయసాన్ని స్వామివారు వేంచేసిన పవిత్ర శిలపై వరదలాగా పోసి వరద పాయసాన్ని నివేదన ఘట్టాన్ని మంగళకరంగా నిర్వహించారు.
జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిరసభరితంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి వార్షిక కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని సర్వశోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణ వైభవాన్ని కనులారా తిలకించి పునీతులయ్యారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి దివ్య రథోత్సవ సేవ భక్తిరసభరితంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన అద్భుత దివ్య రథంపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని విశేష అలంకార భూషితంగా వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు, కోలాట ప్రదర్శనలు, ఉత్సవ సంబరాల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారంలోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయం రామనామం శ్రీ ఆంజనేయ స్వామివారి నామస్మరణలతో మార్మ్రోగింది. జ్యేష్ఠమాస పూజా కార్యక్రమాల్లో భాగంగా కోరిన కోర్కెలను తీర్చే రామ భక్తుడు శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి అర్చకులు ముందుగా విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చకులు శ్రీ సీతారామ లక్ష్మణ సహితంగా ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తులను పుష్పమాలలతో అలంకరించి కొలువుదీర్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆబాల గోపాలం ఎంతో భక్తిగా సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం భక్తుల రామనామంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డు విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 66,304 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,811 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,51,00,000 రూపాయలు. 4,05,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 1,93,000 మంది అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.